Guys, today job update. Company name Global Logic. Associate Analyst Technical Support is the role. Okay. Global Logic, a Hitachi group company. This is the company name. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఓన్లీ ఫ్రెషర్స్కు మాత్రమే ఈ రోల్ అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఒకవేళ నేను ఎక్స్పీరియన్స్ ఉన్నాను అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోరాదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అని మెన్షన్ చేశాడు. డిజిగ్నేషన్ వచ్చేసి ఎనలిస్ట్, టెక్నికల్ సపోర్ట్ అనేది ఉంటుంది. ప్రాసెస్ వచ్చేసి సెమీ వాయిస్ ప్రాసెస్. ఓన్లీ నైట్ షిఫ్ట్, ఓన్లీ 1 షిఫ్ట్ మాత్రమే ఉంటుంది, అది కూడా నైట్ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. అయితే ఎవరైతే ఫ్రెషర్స్గా అప్లై చేయాలనుకుంటున్నారో దానికి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఏముంది అంటే స్క్రీనింగ్ అండ్ ఓపీఎస్ మేనేజర్ రౌండ్, రిటర్న్ టెస్ట్ అనేది యాప్టిట్యూడ్, పర్సనాలిటీ, వర్సెంట్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అండ్ క్లయింట్ రౌండ్ అనేది 4th ఉంటుంది. 5th వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. అంటే టోటల్ 5 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ స్క్రీనింగు, ఓపీఎస్ మేనేజర్ రౌండ్, రిటర్న్ టెస్ట్, క్లయింట్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. ఇక్కడ 2 స్టార్ మార్క్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ అని మెన్షన్ చేశాడు, ఏంటంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే కంపల్సరీగా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అంటే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి 5 వర్కింగ్ డేస్. సిటీసీ వచ్చేసి 3 to 3.5 lakh per annum ప్లస్ బెనిఫిట్స్. ఓకే, 2-way క్యాబ్ ఫెసిలిటీస్ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా మీకు వస్తాయంట. అంటే ఎంత వస్తాయని చెప్పలేరు, మెన్షన్ చేయలేరు. శాలరీ అయితే పర్ యానం వచ్చేసి 3 to 3.5 పర్ యానం. అంటే పర్ మంత్ 25,000 to 30,000 పర్ మంత్ ఉంటుంది శాలరీ. వర్క్ ఫ్రమ్ ది ఆఫీస్, ఓన్లీ ఆఫీస్ వాళ్ళకి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఆర్ బీఎస్సీ, ఎంసీఏ, బీసీఏ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఏ మ్యాండేట్. కంపల్సరీ డిగ్రీ చదివి ఉండాలి. నేను ఇంటర్ చదివాను, అప్లై చేయాలంటే అప్లై చేసుకోరాదు, ఎందుకంటే ఇక్కడ క్వాలిఫికేషన్ డిగ్రీ అని ఇచ్చాడు కాబట్టి. షుడ్ హ్యావ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ consolidated marks memo. Okay, must have a good working knowledge of Windows or Mac OS and its components. Strong customer relations skills, strong written and verbal communication skills, and good knowledge in HTML and cascading style sheets. ఓకే, సిఎస్ఎస్. దీనిపైన ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చదివి ఉంటే కంపల్సరీ HTML అనేది కొంచెం బేసిక్స్ అనేది ఉంటాయి కాబట్టి ఏం కాదు, ఎలిజిబులే, అప్లై చేసుకోండి. అప్లై అయితే చేసుకోండి మీరు. వి ఆఫర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ వర్క్ ఇన్ ఏ లార్జ్ అండ్ డైనమికల్లీ డెవలపింగ్ కంపెనీ. ఓకే, డొమైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాడు, మెన్షన్ చేశాడు, చూడండి. ఓకే, ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేది ఇచ్చాడు, ఇది చూడండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉందిగా, నెక్స్ట్ అని ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్, క్యాండిడేట్ ఫుల్ నేము, క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి వచ్చేసి వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మెయిల్ చేస్తారు కాబట్టి. కాంటాక్ట్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. క్యాండిడేట్స్ కరెంట్ లొకేషన్ వచ్చేసి ఒకవేళ హైదరాబాద్లో ఉన్నామంటే హైదరాబాద్ అని క్లిక్ చేయండి, లేకంటే అవుట్ ఆఫ్ లొకేషన్ లైక్ నిజామాబాద్, కరీంనగర్ అలా ఉంటే లొకేషన్, అవుట్ లొకేషన్ అని ఇవ్వండి. ఆర్ యూ రెడీ టు రీలొకేట్ టు హైదరాబాద్? కంపల్సరీ ఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి, ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి. క్యాండిడేట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ 24/7? అంటే వాళ్ళ దాంట్లో ఎన్ని షిఫ్ట్స్ ఉన్నాయో తెలియదు, మినిమం 3 to 4 షిఫ్ట్స్ ఉన్నాయనుకో, 8 అవర్స్కి ఒక షిఫ్ట్ కాబట్టి. అయితే మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అలా ఉంటాయి కదా షిఫ్ట్స్, అలా. ఓకే, ఎస్ అని క్లిక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అయితే, లేకుంటే నో అని క్లిక్ చేయండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ మ్యాండేటరీ కాబట్టి డిగ్రీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు డిగ్రీ అప్లై చేయండి. అండ్
ఏ ఇయర్ పాస్అవుట్ అయితే ఆ ఇయర్ మెన్షన్ చేయండి. 2022 అయితే 22, 21 అయితే 21, 20 అయితే 20. డూ యూ హ్యావ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో? ఇది కంపల్సరీగా కావాలి, ఎందుకంటే ఆల్రెడీ మెన్షన్ చేశాడు. కరెంట్ ఆర్గనైజేషన్. ఓకే. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఫోర్స్ బై క్రియేటింగ్, ట్రాకింగ్ అండ్ క్లోజింగ్ కేసెస్ వెన్ ఇష్యూస్ ఆర్ రిసాల్వ్డ్? ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్, లేదంటే నో అని క్లిక్ చేయండి. టోటల్ ఎక్స్పీరియన్స్ 0 to 1. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్గా. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్నికల్ సపోర్ట్, ఒకవేళ దానికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అని ఉంటే ఎక్స్పీరియన్స్ చూడండి, లేదంటే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్గా చూడండి. ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ వాయిస్ ప్రాసెస్? ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ఎస్ అని చేయండి, లేదంటే నో. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రబుల్ షూటింగ్? కరెంట్ సిటీసీ, ఒకవేళ మీరు వర్క్ చేసి ఉంటే సిటీసీ అనేది ఎంత వస్తుందో అంత మెన్షన్ చేయండి. దానికి మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎక్స్పెక్టెడ్ సిటీసీ అంటారు. అది నోటీస్ పీరియడ్ వచ్చేసి, ఒకవేళ మీరు ఏమైనా వర్క్ చేసి ఉంటే ఇక్కడ నోటీస్ పీరియడ్ 1 month, 15 days అలా ఉంటాయి కదా, అవి మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫోన్ అండ్ ఈమెయిల్ టెక్నికల్ సపోర్ట్? ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.